ప్రోడక్ట్ అనేది మాకు అందరికీ ఉపయోగపడే ప్రమోటర్ చేయాలని చెప్పినప్పుడు మేము ఎలక్ట్రానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి యూస్ఫుల్ ఉన్నటువంటి ప్రోడక్ట్ కావాలి ప్రతి ఒక్క ఇంటికి అని ఆలోచిస్తున్నప్పుడు మేము ఈ ప్రోడక్ట్ యూజ్ చేయటమైందండి. 2014లో మా కంపెనీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇది మై ఫస్ట్ ప్రోడక్ట్. ఇది మాకు ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోల్ సిస్టమ్. అందరికీ తెలిసినట్లే ఉంటుంది, కానీ చాలామంది దీని గురించి క్లియర్గా అర్థం చేసుకోరు. సో ఆటోమేటిక్గా అనగానే ఓకే మాకు తెలుసండి, ఇది బజర్ వస్తుందండి, మాకు తెలుసండి, అది ట్యాంక్ ఎండిపోద్దా ఆకుద్దని ఈ టైప్ ఆఫ్లో చూసారు. కానీ అసలు ఇది ఫుల్ అండ్గా అసలు ఎలా పనిచేస్తుంది ఏంటి అనే దాని గురించి మేము 2017 నుంచి ఎగ్జిబిషన్స్ పెడుతున్నాము. 2017 నుంచి మేము అన్ని రకాల ఎగ్జిబిషన్స్లో లైక్ వాటర్ లెవెల్, మీకు వాటర్ ఎక్స్పో నడుస్తూ ఉంటుంది మనకి. సో ప్రతి ఒక్క వాటర్ ఎక్స్పో వాటిల్లో మేము వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. దీని గురించి ఎక్కువ అవగాహన తెప్పిస్తూ ఉంటాము అందరికీ. సో దీనికి ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి అవసరమైన పనిముట్టు ఇది. ప్రతి ఇంటికి నీరు అనేది చాలా అవసరం. వాటర్, వితౌట్ వాటర్ వీ కాంట్ యూజ్యూమ్ ఎనీథింగ్. సో పవర్ ఎంత మ్యాండేటరీనో మనకి రెగ్యులర్గా వాటర్ కూడా అంతే మనకి యూజ్ అవుతుంది. సో వాటర్ని మనం ప్రతి ఒక్కరు చెప్తుంటారు, సోషల్గా మనం వాటర్ని సేవ్ చేయాలి, పవర్ సేవ్ చేయాలి, ఎనర్జీ ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మాట్లాడుతుంటాం. కానీ వాటర్ని ఎలా సేవ్ చేస్తున్నాం అనే విషయంకి వస్తున్నట్లయితే ఎవరికైనా కానీ ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. దానివల్ల చాలా వరకు ఎంత మనం వాటర్ సేవ్ చేసుకుందాం అనుకున్నా కానీ మనకు ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ వల్ల మనం చేయలేకపోతున్నారు. ఇప్పటికీ ప్రతి ఒక్క ఇంటి నుంచి వాటర్ అనేది ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది, కారిపోతూ ఉంటుంది. దాంతోపాటు ఆగదు, వాళ్ళ మోటార్స్ కూడా బంద్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు క్లోజ్గా మోటార్ చేయలేకపోతారు కాబట్టి. సో దీన్ని మోనిటర్ చేయాలంటే ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఇల్లు అనేది నాట్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్, G+2, G+3, G+5 అలా అవుతుంది. సో ఇన్ని ఫ్లోర్స్ ఎక్కి తీయడం అనేది ఎవరికైనా కానీ కొంచెం కష్టమే. సో దీనికంటూ ఒక ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్ ఉన్నట్లయితే అది చాలా కంఫర్ట్గా ఉంటుంది అని ఆలోచించి 2014లో మేము ఫస్ట్ టైం ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేస్తామండి. సో చేస్తుంది కానీ మాకు దీనిలో టెక్నికల్గా ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు, టెక్నికల్ ఛాలెంజెస్ కావచ్చు 2015లో మేము ఫేస్ చేసాం. సో మేము ఎప్పుడైతే మేము వాటర్ది ఫస్ట్ మా ఇంటికే పెట్టుకున్నాము, సో స్టార్ట్ చేస్తే బాగుంది, సో ఓకే ఎక్సలెంట్గా ఉంది కదా అని చెప్పి నేను ఇమీడియట్లీ ఒక 50 హౌసెస్కి ఇన్స్ట్రుమెంట్స్ అనేది డైరెక్ట్గా సేల్ చేశాను విత్ లో ప్రైస్తో. కొందరికైతే వితౌట్ అసలు ప్రైస్ లేకుండా కూడా జస్ట్ ఫర్ ది టెస్టింగ్ కోసం సార్ మీరు మనీ ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అని చెప్పి పెట్టాము. అది మాకు తెలిసింది ఏంటంటే ఆఫ్టర్ 2-3 మంత్స్ తర్వాత దీంట్లో ఉన్న టెక్నికల్ థింగ్స్ ఏంటంటే వాటర్లో మేము ఏవైతే సెన్సార్స్ పెడుతున్నామో దట్ ఈస్ అ ఫెయిల్యూర్.